మీ ఇంట్లో పాలు విరిగిపోయినాయి ఎప్పుడైనా? పాలు విరిగిపోతే మీరేం చేస్తారు? నేనైతే పన్నీర్ చేస్తాను, లేదంటే స్వీట్ రెడీ చేస్తాను. ఈరోజు ఎట్లానో ఫ్రిడ్జ్లో పన్నీర్ ఉంది కాబట్టి స్వీట్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. దానికోసం నేను ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ మిల్క్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ అంతా స్ట్రైన్ చేసేసాను. లాస్ట్లో కొంచెం మాడినట్టు ఉంటే అది కూడా తీసి పడేసాను అనమాట. సో తర్వాత ఒక ఫ్రెష్ గిన్నె తీసుకుని ఈ స్ట్రైన్ చేసింది మొత్తం కూడా గిన్నెలో వేసుకుని మన స్వీట్నెస్కి సరిపడినట్టు నేనైతే 6 to 7 స్పూన్స్ షుగర్ వేసాను. నేను లీటర్ పాలు విరిగిపోయినాయి ఈరోజు మాకు. అది కూడా బఫెల్లో మిల్క్. సో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వచ్చిందనమాట. సో ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి కొంచెం ఆ వాటరీగా ఉన్నది మొత్తం జ్యూసీగా కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీ ఇంట్లో ఈసారి ఎప్పుడైనా పాలు విరిగిపోతే ఈ స్వీట్ని ట్రై చేయండి. ఎంతో ఈజీ టేస్టీ కలాకానీ రెడీ అయిపోయింది. తర్వాత మనం ఈ విధంగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా కలాకానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.